విమెన్ వరల్డ్ కప్ కూడా రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి మన జట్టు ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేయబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి క్లోజ్ చేసే ముందు? ఆస్ట్రేలియాని ఎక్కడ ఓడించినా ఆస్ట్రేలియాని ఓడించడం చాలా పెద్ద విషయం. బై రికార్డ్ మార్జిన్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఆ మ్యాచ్ కూడా 400 చేసిన ఆస్ట్రేలియన్ జస్ట్ వాచింగ్ ద రన్ రేట్ అండి. 20th ఓవర్ 204 ఇండియన్ టీమ్ చేసింది. ఐ వాజ్ షాక్డ్ బై ది స్పీడ్ విచ్ దే వర్ గోయింగ్. టిపికల్ ఇండియన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి చూడండి, స్పోర్ట్స్ లో అన్ని చేస్తారు కానీ గెలుపు దగ్గర వెళ్ళి ఓడిపోతారు. That also happened with the women, but I am very, very proud of the way these girls are performing. We got some fantastic players. Smriti Mandhana is the best player in the world, no question about that. Kani, Australia will win a day. I'm not so sure. No other team has that kind of strength, that kind of resources. వాళ్ళకి చైనీస్ బ్యాడ్మింటన్ టీమ్ లాగా, చైనీస్ టేబుల్ టెన్నిస్ టీమ్ లాగా రిప్లేస్మెంట్స్ ఎక్కడి నుంచి దొరుకుతారండి వాళ్ళకి? దే హావ్ 3 రిప్లేస్మెంట్స్ ఆల్రెడీ. సడన్ గా మనకి ఎప్పుడు వినని పేరు వచ్చి దే ఆర్ పర్ఫార్మింగ్ అట్ ద టాప్ ఆఫ్ ది గేమ్. సో ఏంటంటే ఐ థింక్ ఆస్ట్రేలియా ఇస్ ది క్లియర్ ఫేవరెట్. ఇండియన్ టీమ్ కి ఛాన్స్ ఉంది కానీ ఫైనల్లో వచ్చిన తర్వాత ద హోల్ ప్రాబ్లమ్ స్టార్ట్. ఆ గెలవటం అనేది రావట్లేదు. ఐఎమ్ యాక్చువల్లీ ఇప్పుడు హర్మన్ ప్రీత్ అన్న మాట ఐ యాక్సెప్ట్. ఈసారి వీల్ క్రాస్ ఓవర్ ద లైన్. ఐ వాంట్ దెమ్ టు క్రాస్ ఓవర్ ద లైన్. బట్ మనకి ది ఓపెనర్ తో ప్రాబ్లం ఉంది. వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ అట్ ది ఓపెనింగ్. That's something that we'll have to sort out. మన స్మృతి మందానకి షీఈ్ నాట్ గెటింగ్ ది బెస్ట్ కంపెనీ. చాలా చేంజెస్ వస్తున్నాయి. చేంజెస్ చేస్తున్న టైంలో వరల్డ్ కప్ కి వెళ్ళటం అనేది స్లైట్లీ డేంజరస్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ ది సెకండ్ బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్, నో క్వశ్చన్ అబౌట్ దట్. ఇండియన్ టీమ్ ఇస్ ద బెస్ట్ ప్రిపేర్డ్. ఏదైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇప్పుడు ఉన్నాయి వీళ్ళకి. ఓకే, విల్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. ఈసారి ఇప్పుడు అబ్బాయిలాగానే అమ్మాయిలు కూడా వరల్డ్ కప్ తేవాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పర్టీస్ సార్ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. రైట్ సార్, బాయ్.